కరివేపాకు చికెన్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సింపుల్గా ఎలా చేసుకోవాలి చూపించేస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకొకటి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన బాగా కలుపుకోవాలి. కడిగిపెట్టిన చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్లోని వాటర్ అన్ని ఎగిరిపోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ అన్ని ఎగిరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని కరివేపాకు పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.